ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమైన స్పిల్వే గేట్ల ఏర్పాటులో తొలి అడుగు పడింది. 41వ గేటు దగ్గర తొలి తలుపు బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రస్తుతం రైతులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. తర్వాత ఈ ప్రాజెక్టుని పరిగెత్తించి మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నానంటే ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. దేశంలో ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా జరిగిన ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అతి శీఘ్రంగా నాణ్యమైన పనులు, బెస్ట్ ఏజెన్సీస్ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పనంతా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఇక్కడ గేటు పెట్టాం. 41వ గేటుకి ఈరోజు నేను శ్రీకారం చుట్టాను. 48 గేట్లు వస్తాయి. మే 2019 లోపల అన్ని గేట్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎగువ దిగువ కాఫర్ డ్యాములు వస్తాయి. స్పిల్వే నిర్మాణం ఉంది. కాంక్రీట్ పనులు ఉన్నాయి. ఇంకా తవ్వకం పనులు ఉన్నాయి. ఇప్పటికి 63% పనులు పూర్తయినాయి. ఇంకో 37% పూర్తి పనులు కావాలి. 2019లో 100% అన్ని పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2019 మేలో కాఫర్ డ్యామ్ ఇవన్నీ పూర్తి చేసి గేట్లు పూర్తి చేసి అక్కడి నుంచి అటు ఇటు గ్రావిటీతో నీళ్లు ఇచ్చేదానికి శ్రీకారం చుడతాం. ఒక మెయిన్ డ్యామ్ ఉంటే అది కూడా పూర్తి చేసి డిసెంబర్కి నీళ్లు ఇచ్చే పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. కొంతమంది అసాధ్యం అన్నారు. పట్టిసీమ పూర్తి చేస్తే రాజకీయాలు విరమించుకుంటామన్నారు. 1 సంవత్సరం నీళ్లు తేలేమన్నారు. నేను ఎవ్వరికీ భయపడకుండా దృఢ సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల ఫలితాలు వచ్చాయి. ఈరోజు 48 స్పిన్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ కానీ, 384 ఆర్మ్ గిడ్డర్స్ ఫ్యాబ్రికేషన్ కానీ, 192 హారిజెంటల్ గిడ్డర్స్ ఫ్యాబ్రికేషన్ కూడా పూర్తి చేశారు. ఇంకో పక్కన 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్లు ఎత్తు వరకు ఈ గేట్లు ఉంటాయి. ఇంకో పక్కన చూస్తే ఒక్కొక్క గేటు 16 మీటర్లు, 20 నుంచి 20.35 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క గేటు బరువు చూస్తే 300 టన్నులు. దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకే రోజున 50 లక్షల క్యూసెక్ నీళ్లు ఎప్పుడన్నా వరద వస్తే ఈ దారిన గోదావరిలో పోయే పరిస్థితి వస్తుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు పెట్టిన గేట్లు చూస్తే ఇది ఒక హైడ్రాలిక్ సిలిండర్లు పెట్టి బ్రహ్మాండమైన గేట్లు పెట్టి ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గేటుకు శ్రీకారం చుట్టారు. 1800 మెట్రిక్ టన్నులు స్టీలు తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈ ప్రాజెక్టు మీరు చూస్తే 1397 మీటర్లు డయాఫామ్ వాల్ని చాలా త్వరితగతిన పూర్తి చేయగలిగాం. ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఈ ప్రాజెక్ట్ని మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 పనులు కాదు. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన ఘట్టాలు మీరు చూస్తే 21/5/2015 నుంచి 16/6/2016 వరకు ఇక్కడ ఎవ్వరు కూడా వెకేట్ చేయకపోతే ఈస్ట్ గోదావరిలో 60 కోట్లు, వెస్ట్ గోదావరిలో 55 కోట్లు మొత్తం డబ్బులు పే చేసి అదనంగా పే చేసి 7 గ్రామాలని వాళ్ళని మెప్పించి బయట తీసుకెళ్ళాం. 16/6 నుంచి 2016 నుంచి మొత్తం పనుల వేగాన్ని పెంచాం. 30/12/2016 నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే 23 నెలల్లో 14,31,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశాం. 1/2/2017 నుంచి చూస్తే 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్. ఇది మీరు చూసినప్పుడు
భూమి కిందన సేఫ్టీ కోసం పైన ఏ విధంగా అయితే డ్యామ్ ఉంటుందో భూమి కింద కూడా అండర్ గ్రౌండ్లో డయాఫామ్ వాల్ వస్తుంది. దానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశాం. ఏదైతే కాఫర్ డ్యామ్ పైన కిందన 2 డ్యాములు ఉంటాయి, దీనికి సపోర్టింగ్గా ఉంటుంది. అలాంటిది మీరు చూస్తే 26/11/2017 ప్రారంభించి 311 రోజుల్లో ఇది కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే స్పిల్ ఛానల్ మొత్తం 6,47,900 క్యూబిక్ మీటర్లు మనం పనిచేసే పరిస్థితికి వచ్చాం. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోతే వాళ్ళకు కూడా చెప్పి నోటీస్ ఇచ్చి మనం ఇది చేసినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ అడ్డంకులు సృష్టించకుండా మనకు సహకరించారు. అది 2017లో చేశాం. ఇంకో పక్కన టెండర్ కూడా ఇష్యూ చేసి అప్పుడు సెక్రటరీ టెండర్ ఇవ్వడానికి వీల్లేదని అడ్డం పడితే మళ్ళీ నేనే ఢిల్లీకి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడి ఆయన్ని కూడా మెప్పించి నవయుగాన్ని తీసుకొచ్చి పాత రేట్లకే ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. దానివల్ల ఇది సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలని కేంద్రం ఆలోచించిన మనకు డబ్బులు ఇవ్వకపోయినా ఈ ప్రాజెక్ట్ని మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. స్పిల్వే అయితే అతి తక్కువ సమయంలో పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. రేడియల్ గేట్స్ ప్రపంచంలో అతి పెద్ద వాటిలో ఇది ఒకటి. ఇంకో పక్క డైవర్షన్ ఛానల్ అతిపెద్ద స్పిల్వే నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాంక్రీట్ పనుల్లో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 3,000 మెట్రిక్ టన్నులు సిమెంట్ ఒక్కొక్క రోజుకి అవసరం. అంటే 10 మెట్రిక్ టన్నులు ఒక లారీ అంటే 300 లారీలు సిమెంట్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క కొన్ని వందల ప్రొక్లైన్లు కానీ ట్రిప్పర్లు కానీ మెషిన్లు కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి. దీనికంతటికి 150 కిలోలీటర్లు డీజిల్ అవసరం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు చూస్తే 63% పూర్తయినాయి. హెడ్ వర్క్స్ అంతా 52.15 పూర్తయింది. ఎడమ ప్రధాన కాలువ 67% పూర్తయింది. కుడి కాలువ కృష్ణా జిల్లాకు 90% అయింది. ఇంకో పక్క ఎగువ కాఫర్ డ్యామ్కి సంబంధించి 2,050 మీటర్లు జెట్ గ్రౌటింగ్ పూర్తి చేశాం. దిగువ కాఫర్ డ్యాంలో 1,417 మీటర్లు జెట్ గ్రౌటింగ్ పూర్తి చేశాం. ఇంకో పక్క మొత్తం మట్టి పని రాళ్లు దోవడం మీరు చూస్తే 84% పూర్తి చేశాం. ఇంకో పక్క స్పిల్వేకి సంబంధించి 80% పూర్తి చేశాం. స్పిల్ ఛానల్ సంబంధించి 18,75,000లో 45,000 పూర్తి చేసి 34% పూర్తి చేశాం. అన్నీ కూడా ఈ ఒక పక్క చేస్తున్నాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 4 లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే 8 మండలాల్లో 222 గ్రామాలు పునరావాసం కల్పించాలి. 1-2 గ్రామాలు కాదు. రాష్ట్రం ఆనందంగా ఉంటారు ఈ ప్రాజెక్టు పూర్తయితే. అదే సమయంలో తరతరాలుగా ఇక్కడుండి ఈ అడవులను నమ్ముకుని ఈ ప్రాంతాన్ని నమ్ముకుని జీవనం చేసే 222 గ్రామాలు 1,05,601 మంది కుటుంబాలు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 3,922 మందికి పునరావాసం కల్పించాం. భూమి కూడా మీరు చూస్తే 1,60,423 ఎకరాలు భూమి భూసేకరణ చేయాలి. ఇప్పటికే 1,10,095 ఎకరాలు చేశాం. గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలి, ఇండ్లు కట్టివ్వాలి, పీడిఎఫ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా జీవితానికి సంబంధించిన విషయం. వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడే ఉండి ఈరోజు ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు బొమ్మన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడుండే స్థలంలో కంటే వేరే స్థలానికి పోయినప్పుడు
మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా వారందరికీ హామీ ఇస్తున్నాను. నా ఆలోచన ఒకటే, దీనివల్ల లబ్ధి పొందిన రైతు ఎంత ఆనందంగా ఉంటాడో, భూమి కోల్పోయి గ్రామం నుంచి బయట వచ్చే రైతు కూడా అంతే ఆనందంగా ఉండాలి, కూలీలు కూడా అంతే ఆనందంగా ఉండాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 15 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కొత్తగా 25 లక్షల ఎకరాలు కృష్ణా గోదావరి డెల్టాల్లో స్థిరీకరణ జరుగుతుంది. 540 గ్రామాల్లో 29 లక్షల మంది జనాభాకు త్రాగునీరు వస్తుంది. కృష్ణాకు 80 టీఎంసీ నీళ్లు తీసుకుపోతాం. విశాఖ నగరానికి 24 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తాం. 960 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఒరిస్సా 5 టీఎంసీ, ఛత్తీస్గఢ్ 1.5 టీఎంసీ నీళ్లు వాడుకునే అవకాశం వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా నదుల అనుసంధానానికి ఇది జీవనాడి. ఇక్కడి నుంచి శ్రీకాకుళం, వంశధార వరకు నీళ్లు వెళ్తాయి. ఇక్కడి నుంచి పెన్నా, నెల్లూరు వరకు నీళ్లు వెళ్తాయి. మధ్యలో వచ్చే నదులన్నీ అనుసంధానం చేసుకుంటే నీటి సమస్య లేకుండా ముందుకు పోతాం. రాయలసీమలో తిరుపతి వరకు ఇది గ్రావిటీతో పోతే కృష్ణా నుంచి వచ్చే నీళ్లన్నీ రాయలసీమలో మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక పక్కన నదుల అనుసంధానం జరుగుతుంది, ఇంకో పక్క నీటిని సమర్థవంతంగా ఎక్కడ అవసరమైతే తక్కువ ఖర్చుతో అక్కడ వాడుకునే అవకాశాన్ని తీసుకొస్తున్నాం. ఈ ప్రాజెక్టుని మీరు చూసినప్పుడు 150 అడుగులు ఎత్తుంటుంది, 195 టీఎంసీ నీళ్లు ఉంటాయి, 322 టీఎంసీ కనీసం మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. ప్రాజెక్ట్ అయితే 355 కిలోమీటర్లు విశాఖపట్నం కృష్ణా వరకు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన కుడి కాలువ మొత్తం పూర్తి చేశాం. ఇక్కడ కూడా మీరు చూస్తే ఎర్ర కాలువ, తమ్మెలేరు, గుండేరు వాగులు ఉన్నాయి. అక్కడి నుంచి నీళ్లు కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు పూర్తిగా ఇచ్చి మిగిలిన నీళ్లు కొన్ని సముద్రానికి వదిలిపెట్టినా మళ్ళీ పొలాలకు కూడా తీసుకెళ్లొచ్చు. ఇంకో పక్క ఎడమ కాలువలో మీరు చూస్తే బురద కాలువ, ఏలేరు, తాండవ, వరాహ, పంప, శారదా పనులన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కూడా ఆ నీళ్లు కూడా విశాఖపట్నం వరకు పోయే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటే, గోదావరిలో వచ్చే నీళ్లే కాదు, రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు పడినా ఆ వర్షపు నీరు సముద్రంలో పోయే మనపు మన అవసరాలు తీర్చుకునే విధంగా మొత్తం రాష్ట్రానికి అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. ఇది జరిగినప్పుడు ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో కూడా మనం చదువుకోవాలి. పోలవరం నదుల అనుసంధానం వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందో ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కరెంట్ ఎట్టయితే ఎక్కడో విజయవాడ థర్మల్ స్టేషన్లో